బాలనటుడు మాస్టర్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షక లోకాన్ని మెప్పించిన చిత్రం బాపుగారి దర్శకత్వంలో నెడమర్తి పద్మాక్షి నిర్మించిన లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ బాలరాజు కథ. 1969లో తమిళంలో రూపొందిన వారాజావా చిత్రం కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అటు ప్రేక్షకుల రివార్డులతో పాటు ఉత్తమ చిత్రంగా నంది అవార్డుని కూడా అందుకుంది. ఈ చిత్రంలో సూర్యకాంతమ్మది గంపెడు పిల్లలున్న తల్లివేషం. నా పిల్లల్ని నేనే తెచ్చుకుంటాను, ఎవరిని బుక్ చేయొద్దు అని చెప్పి తను పెంచుకొని చదువు చెప్పిస్తున్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చారట. ఇంకొక విషయం ఏంటంటే, బుద్ధిమంతుడు చిత్రానికి మళ్ళీ ఈ చిత్రానికి కూడా పారితోషికం తీసుకోకుండా నటించారట. సూర్యకాంతమ్మ గారు మంచి మనసుని అభినందిస్తూ బాలరాజు కథ చిత్రం కోసం సుశీలమ్మ గారు పాడిన ఈ ఆరుద్ర గీతాన్ని ఇప్పుడు విందాము మాళవిక గళంలో. తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు, తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు, పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. పాండవుల రథాలని పేరు పడ్డవి, ఏకాండి శిలల నుండి మలచబడ్డవి. వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి, వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి. తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి, తాము సాటి లేని వాటిమంటూ చాటుతున్నవి. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. మహిషాసురమర్దనం గోవర్ధనమెత్తడం, మహిషాసురమర్దనం గోవర్ధనమెత్తడం, మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చడం, మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చడం. పురాణాల ఘట్టాలు పొందుపరిచిరి, పురాణాల ఘట్టాలు పొందుపరిచిరి. ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. పాశుపతం కోరెను పార్థుని మనసు, పరమశివుని కోసము చేసెను తపస్సు. పాశుపతం కోరెను పార్థుని మనసు, పరమశివుని కోసము చేసెను తపస్సు. సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను, సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను. ప్రతి సృష్టి శిల్పమని
వచ్చాడో బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడో బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. కన్న తల్లి పంతం నెగ్గించుకున్న ఒక కొడుకు కథ, మామ పొగరును దించిన ఒక అల్లుడి కథ, బాపు రమణుల కలయికలో రూపొందిన మొట్టమొదటి కమర్షియల్ చిత్రం, ప్రముఖ నిర్మాత జయకృష్ణ నిర్మించిన మంత్రి గారి వియ్యంకుడు. బాపు గారు చిరంజీవి గారు కలిసి పనిచేసిన రెండవ చిత్రం. బాపు గారి చిత్రానికి ఇళయరాజా గారు సంగీతాన్ని అందించిన మొట్టమొదటి చిత్రం ఇది. నిజానికి చిత్రానికి కేవి మహదేవన్ గారే కావాలనుకున్నారంట బాపు రమణులు. అయితే అభిలాష చిత్రం సక్సెస్ చూసి ఇళయరాజాని ఎంపిక చేశారట నిర్మాత జయకృష్ణ గారు. 40 రోజుల్లో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఖైదీ చిత్రం విడుదలైన వారానికి విడుదలైంది కాబట్టి సాధించాల్సినంత విజయాన్ని సాధించలేదు. చిత్రం కోసం బాలుగారు జానకి గారు పాడిన ఈ వేటూరి గారి గీతాన్ని ఇప్పుడు విందాము, గీతామాధురి అండ్ నరసింహ యుగళంలో. కదే బుజ్జి కదే రావే తల్లిగా దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా ఐ